హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ను ఇంతగా ఆదరిస్తూ మీ ప్రేమ అభిమానాలను చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈ కథ లత అని ఒక అమ్మాయి జీవితంలో జరిగిన నిజమైన కథ. తన చెప్పినట్టుగానే మీకు చెబుతున్నాను. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ మరికొంతమందికి చేరుతుంది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు లత. నా వయసు 28 సంవత్సరాలు. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీతో పంచుకోవాలని ఈ కథ చెబుతున్నాను. నేను చాలా అందంగా ఉంటాను, సన్నగా, ఎత్తుగా ఉంటాను. చూడటానికి కాజల్ అగర్వాల్లా ఉంటాను. చిన్నప్పటి నుండి నన్ను చాలామంది అబ్బాయిలు ట్రై చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ మా నాన్నగారికి భయపడటం వల్ల నేనెవ్వరికి సమాధానం చెప్పేదానిని కాదు. నేను ఇంటర్ పూర్తయ్యేసరికి నేను మంచి అందంగా, హైట్గా వచ్చేసాను. చాలా అందంగా తయారయ్యాను. కాలేజీలో జాయిన్ అయిన వెంటనే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నాకు ప్రాణం వచ్చేసింది, ఫ్రీడమ్ వచ్చేసింది. మా నాన్నగారు నన్ను హాస్టల్లో చేర్పించారు. ఇంక నాకు చెప్పలేనంత ఫ్రీడమ్ వచ్చేసింది. కాలేజీలో నన్ను చాలామంది ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ నేను చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. కాలేజీలో జరిగే లవ్ స్టోరీ చూసి నాకు కూడా కోరిక కలిగింది. కానీ పైకి ఎవరికీ కనబడకుండా మంచి అమ్మాయిలాగా ఉండేదాన్ని. నేను మా బావతో చాలా ఫ్రీగా, చనువుగా ఉండేదాన్ని. నాకు మా బావ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. హాలిడేస్ వచ్చినప్పుడల్లా మా బావ మా ఇంటికి వస్తూ ఉండేవాడు. అలాగే ఒకసారి సెలవులకి మేము ఇంటికి వచ్చి ఉన్నాం. అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళడం వల్ల నేను ఒక్కదానినే ఇంట్లో ఉన్నాను. మా బావ వాళ్ళ చెల్లి మా ఇంటికి వచ్చారు. అప్పటి వరకు ఫోన్లో చాటింగ్ చేసేదాన్ని బావతో. కానీ సడన్గా మా ఇంటికి వచ్చేసరికి నాకు లోపల ఏదో తెలియని అలజడి. అలా కాసేపు అందరం కబుర్లు చెప్పుకున్నాం. నేను మా బావ వాళ్ళ చెల్లి కంప్యూటర్ రూమ్లో కూర్చొని సినిమా చూస్తున్నాను. బావ వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత బావ నాకు మెసేజ్ చేశాడు, వాటర్ కావాలి అని. నేను లేచి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని బావ దగ్గరికి వెళ్ళాను. ఇంకంతే, బావ నా చేయి పట్టుకున్నాడు. నేను భయంతో వెనక్కి వెళ్ళిపోయాను. వాటర్ ఇవ్వు అని మళ్ళీ పిలిచాడు. ఎందుకు వెళ్ళానో ఏమో కానీ నా చెయ్యి పట్టుకొని గట్టిగా ఉన్నాడు. అంతే, ఇంకా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. తన చెల్లి చూస్తాదేమో అని భయంతో ఉండగానే వాడు నన్ను ఇంకా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. నేను ఇడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంటే అది కాకుండా పక్కనే ఉన్న దానిపై పడిపోయాను. వాడు కూడా నా పక్కనే ఉన్నాడు. ఇంకంతే, నేను కంట్రోల్ తప్పి ఏదో మత్తులోకి వెళ్ళిపోయాను. మొట్టమొదటిసారిగా ఒక అబ్బాయి నా పక్కన ఉన్నాడు. తన ఎదురుగా నేను, నా ఎదురుగా తను నిలబడి అతుక్కుపోయాం. నా ఒంటిలో కరెంటు పాస్ అయింది. ఏదో తెలియని అలజడి, ఏదో తెలియని మత్తులు. ఈలోగా వాడు నా అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇంకంతే, నాకు చెప్పలేనంత ఆనందం అస్సలు వచ్చేసి నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. ఇంతలోనే గేట్ సౌండ్ వచ్చింది. బావ నన్ను వెంటనే వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మొదటిసారి ఒక అబ్బాయి అలా ఉండటం చేత అప్పటి నుండి నాలో ఆశలు, నాకు ఆకలి బాగా ఎక్కువైంది. ఆ తర్వాత మేము దూరంగా ఉన్నాము. అమ్మా నాన్న వచ్చి బావ వాళ్ళను పలకరించి కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఇలా కొద్ది రోజుల తర్వాత అమ్మా నాన్న మళ్ళీ పని మీద బయటికి వెళ్ళారు. బావ మాత్రం ఇంట్లో ఉన్నాడు. నేను కూడా ఇంట్లో ఉన్నాను. నేను బావకు భోజనం వడ్డిస్తున్న సమయంలో బావ నా అందాలను చూసి అలా ఉండిపోయాడు. నేను అది గమనించి చిన్నగా నవ్వుకున్నాను. నాకు కూడా బావతో సరదాగా ఉండాలని ఆలోచన కలిగింది.
ఆ తర్వాత బావ టీవీ చూస్తూ ఉన్నాడు. నేను బావ పక్కనే కూర్చొని సరదాగా కబుర్లు చెబుతూ ఉన్నాను. అలా బావ నాతో సరదాగా మాట్లాడుతూ ఒక్కసారిగా నా చేయి పట్టుకున్నాడు. నెమ్మదిగా రాస్తూ ఉన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. తనింకా కొంచెం స్పీడ్ పెంచి తను నా అందాలను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అలా నేను ఈ లోకం నుండి ఎక్కడికో వెళ్ళిపోయాను. నాకు తెలియకుండానే నాకేదో అయిపోతుంది. నాకు కొద్దిసేపు అలా చేసి వాడు నెమ్మదిగా ఆ పని చేయడం మొదలుపెట్టాడు. నాకు మొట్టమొదటిసారి కావడం వల్ల ఇంకా ముందు చాలా ఇబ్బంది అనిపించింది. అలా ఉండగా ఉండగా నాకు చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది. బావ చాలా బాగా నన్ను ఆనంద పెడుతున్నారు. అలా మా ఇద్దరి మధ్య ఆ రోజు ఆ పని జరిగింది. ఇంకక్కడి నుండి నాకు ఆకలి కలిగినప్పుడు ప్రతిసారి బావతో నేను ఆ పని చేస్తూనే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది లత నాకు చెప్పిన కథను మీకు తను చెప్పిన విధంగానే చెప్పడం జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.